మలయాళ హీరోయిన్ హనీ రోజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనం రేపుతోంది. తనను ఓ వ్యక్తి సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ హనీ ఆ పోస్ట్ పెట్టింది. గతంలో ఆ వ్యాపారవేత్త నిర్వహించిన ఈవెంట్ కు తాను హాజరయ్యానని, అప్పటి నుంచి అతను తన వెంట పడుతున్నానని పోస్టులో చెప్పుకొచ్చింది. డబ్బున్న గర్వంతో ఎవరు ఎవరినైనా అవమానిస్తారా? ఏ స్త్రీనైనా అవమానింపజేసే అహంకారాన్ని కలిగిస్తుందా? దీనికి వ్యతిరేకంగా భారతీయ చట్టం ఒక మహిళకు భద్రతను అందించలేదా అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది. అలాగే ఓ బిజినెస్ మెన్ తాను పాపులర్ కావటం కోసం పదే పదే తనపై మాటల దాడికి పాల్పడుతున్నాడని వాపోయింది. తనలాగే ఇతర ప్రముఖులు అతని వ్యాపారాల ప్రారంభోత్సవం, ఇతర కార్యక్రమాలలో పాల్గొన్నారు. కానీ అతను పదే పదే నన్ను లక్ష్యంగా చేసుకుని తన ఇంటర్వ్యూలలో నా పేరును ఉపయోగిస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఒకటి రెండు సార్లు ఈ విషయం గురించి ఆ బిజినెస్ మెన్ మేనేజర్ ద్వారా మాట్లాడినప్పుడు సైలెంట్ గా ఉంటూ మరోసారి తన గురించి మాట్లాడానని చెప్పాడని, కానీ మళ్ళీ అతడి తీరు మారలేదని తెలిపింది. ఇక అతడి చేష్టలకు విసుగు వచ్చిందని, ఇకపై ఇంటర్వ్యూలలో లేదా ఇతర సందర్భాల్లో తన పేరుని ప్రస్తావిస్తూ కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. కానీ తనని వేధింపులకు గురి చేసిన బిజినెస్ మెన్ ఎవరిని మాత్రం పేరు చెప్పలేదు. దీంతో కొందరు నెటిజన్స్ స్పందిస్తూ నటి హనీ రోజ్ కి సపోర్ట్ చేస్తున్నారు. కాగా హనీ రోజ్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మలయాళ హీరోయిన్ హనీ రోజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనం రేపుతోంది. తనను ఓ వ్యక్తి సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ హనీ ఆ పోస్ట్ పెట్టింది. గతంలో ఓ వ్యాపారవేత్త నిర్వహించిన ఈవెంట్ కు తాను హాజరయ్యానని, అప్పటి నుంచి అతను తన వెంట పడుతున్నాడని పోస్టులో చెప్పుకొచ్చింది. డబ్బున్న గర్వంతో ఎవరు ఎవరినైనా అవమానిస్తారా? ఏ స్త్రీనైనా అవమానించేంత అహంకారాన్ని కలిగిస్తుందా? దీనికి వ్యతిరేకంగా భారతీయ చట్టం ఒక మహిళకు భద్రతను అందించలేదా అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది. అలాగే ఓ బిజినెస్ మెన్ తాను పాపులర్ కావటం కోసం పదే పదే తనపై మాటల దాడికి పాల్పడుతున్నాడని వాపోయింది. తనలాగే ఇతర ప్రముఖులు అతని వ్యాపారాల ప్రారంభోత్సవం, ఇతర కార్యక్రమాలలో పాల్గొన్నారు. కానీ అతను పదే పదే నన్ను లక్ష్యంగా చేసుకుని తన ఇంటర్వ్యూస్లలో నా పేరును ఉపయోగిస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఒకటి రెండు సార్లు ఈ విషయం గురించి ఆ బిజినెస్ మెన్ మేనేజర్ ద్వారా మాట్లాడినప్పుడు సైలెంట్గా ఉంటూ మరోసారి తన గురించి మాట్లాడానని చెప్పాడని, కానీ మళ్ళీ అతడి తీరు మారలేదని తెలిపింది. ఇక అతడి చేష్టలకు విసుగు వచ్చిందని, ఇకపై ఇంటర్వ్యూలలో లేదా ఇతర సందర్భాల్లో తన పేరును ప్రస్తావిస్తూ కామెంట్స్ చేస్తే గనక ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. కానీ తనని వేధింపులకు గురి చేసిన బిజినెస్ మెన్ ఎవరనేది మాత్రం పేరు చెప్పలేదు. దీంతో కొందరు నెటిజన్స్ స్పందిస్తూ నటి హనీ రోజ్ కి సపోర్ట్ చేస్తున్నారు. కాగా హనీ రోజ్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.